ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో శుక్రవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీని అత్యంత ఘనంగా నిర్వహించారు. తిరంగా యాత్ర అభియాన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రముఖులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణ పురవీధుల గుండా విద్యార్థులు భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. వందే మాతరం, భారత్ మాతకి జై అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో తాండూరు పట్టణం మార్మోగింది. దేశభక్తి చాటేలా సాగిన ఈ ర్యాలీ స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. జాతీయ జెండా రెపరెపలతో వీధులన్నీ దేశభక్తి భావంతో నిండిపోయాయి. దేశ స్వాతంత్ర వేడుకల స్ఫూర్తిని చాటేలా జరిగిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లపైన జాతీయ జెండాను ఎగరేసుకొని ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర అనేటటువంటి పిలుపు ఏదైతుందో దాంట్లో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో కూడా గత 3 రోజులుగా ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర కొనసాగుతూ ఉంది. మొన్న మొదటి రోజున పరిగి నియోజకవర్గంలోని గండ్వీడ్ మండలం లోపల 80 ట్రాక్టర్లతోటి 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా రైతులు స్వచ్ఛందంగా వచ్చి ట్రాక్టర్లతో తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కులకచెర్లలో మరియు పరిగి నియోజకవర్గ కేంద్రంలో నిన్న జిల్లా కేంద్రంలో కూడా దాదాపుగా 3500 మంది విద్యార్థులు, వివిధ కుల సంఘ నాయకులు, అదేవిధంగా యువజన సంఘాలు, వివిధ పక్షాలకు సంబంధించినటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి పిలుపును అందుకొని ఈ యొక్క తిరంగా యాత్రలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ తాండూరు నియోజకవర్గ కేంద్రంలో కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు 2500 పై వరకు జనాలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, విద్యార్థులు, విద్యా సంస్థల నేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇది ఒక శుభసూచకం. రాబో రోజుల్లో ఈ దేశ సమగ్రత, సమైక్యత కోసం అందరూ కూడా పాటుపడుతున్నందుకు ధన్యవాదాలు.